డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో మే 1 నుంచి రూల్స్ మారినాయి క్రెడిట్ కార్డు యూజ్ చేసే వాళ్ళకి. అవి ఏంటియో చూద్దాం. జనరల్గా క్రెడిట్ కార్డు అనగానే పేరులోనే ఉంది క్రెడిట్, అప్పు, కార్డు, క్రెడిట్ కార్డు. అయితే ఇప్పుడు మనం చూసేది ఏంటిదంటే మే 1 నుంచి ఏవైతే కొన్ని బ్యాంకులు ఆల్రెడీ ఎస్ బ్యాంకు, ఐడిఎఫ్సి బ్యాంకు అనౌన్స్ చేయడం జరిగింది. మనము క్రెడిట్ కార్డు లావాదేవీలు అంటే క్రెడిట్ కార్డు ద్వారా మనం పేమెంట్లు ఏవైతే చేస్తామో వాటికి సంబంధించి అంటే జనరల్గా ఇప్పుడు క్రెడిట్ కార్డు ఎక్కువ శాతం అన్ని బ్యాంకులకు ఉన్నాయి. అందరూ ఎక్కువ శాతం ఒక కార్డు 2 కార్డులు కూడా ఉంటాయి. ఇంట్లో 4 ఉన్నారంటే 4 ఉంటాయి క్రెడిట్ కార్డులు. బ్యాంకులు ఉంటాయి, బ్యాంకులో అకౌంట్ ఉంటుంది, మళ్ళీ వేరే బెనిఫిట్స్ వస్తున్నాయి అనగానే ఇంకో క్రెడిట్ కార్డు తీసుకోవడం జరుగుతుంది. జనరల్గా అంటే ఒక్కొక్క ఇంటికి 4-5 క్రెడిట్ కార్డులు ఉంటాయి. ఎంప్లాయీస్ అయితే 2-3 క్రెడిట్ కార్డులు కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు మనం ఆ క్రెడిట్ కార్డులో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. అయితే ఈ మే 1 నుంచి ఈ క్రెడిట్ కార్డు ఎవరైతే చేస్తారో వాళ్ళకి అంటే ఎస్ బ్యాంకు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళు మే 1 నుంచి యుటిలిటీ బిల్లులు అంటే ఏంటిదంటే ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ, వాటర్ బిల్లు కానీ, గ్యాస్ బిల్లు కానీ మనం అంటే ఎస్ బ్యాంకు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఎవరైతే క్రెడిట్ కార్డులు ఉంటాయో వాళ్ళు యుటిలిటీ బిల్స్ ఏదైతే పే చేస్తారో అంటే ఇది గ్యాస్ బిల్ అనుకోండి, వాటర్ బిల్ అనుకోండి, కరెంట్ బిల్ అనుకోండి, ఈ బిల్స్ కనుక ఎవరైతే మీరు ఈ కార్డు ద్వారా ఐడిఎఫ్సి, ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కనుక మీరు పేమెంట్ చేస్తే 1% రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అది మే 1 నుంచి అమల్లోకి రావడం కూడా జరిగింది అని చెప్పడం జరిగింది. అయితే మీరేం చేయాలి? ఎవరైతే పే చేస్తారో ఎస్ బ్యాంకు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు ఈ నెలవారీ కరెంటు బిల్లు కనుక 1500 చెల్లిస్తున్నారు అనుకోండి ఎగ్జాంపుల్, వాళ్ళు 15 రూపాయలు పే చేయాలి. ఏది వీళ్ళకి రుసుము క్రెడిట్ కార్డు మీద. మళ్ళీ దీంట్లో కూడా ఓవరాల్గా మళ్ళీ ఈ క్రెడిట్ కార్డు మీద 15,000, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే 20,000 వరకు మళ్ళీ లావాదేవీలు ఉచితం. అంటే ఎస్ బ్యాంకు క్రెడిట్ కార్డు అయితేనో 15,000, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు అయితేనో 20,000 వరకు ఫ్రీ లావాదేవీలు జరుపుకోవచ్చు. లిమిట్ దాటితే మళ్ళీ వాటికి 1% ఛార్జెస్ అమల్లోకి వస్తాయని చెప్పడం. మళ్ళీ 1% సర్వీస్ ఈ రుసుములు ఉంటాయి. మళ్ళీ దీంతోపాటు 18% జిఎస్టీ కూడా పే చేయాలి. ఏది చేసినా సర్వీస్లో 18% జిఎస్టీ ఉంటుంది. మనం 100 రూపాయలు కనుక సర్వీస్ ఛార్జీ కనుక ఇస్తే ఎవరికైనా మళ్ళీ 18 రూపాయలు జిఎస్టీ ఉంటుంది. అంటే 118 రూపాయలు పే చేయాలన్నట్టు ఏం చేసినా. అంటే ఇది జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ మే 1 నుంచి ప్రజెంట్ అయితే ఎస్ బ్యాంకు, ఐడిఎఫ్సి బ్యాంకు మిగిలినవి కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇప్పుడు అసలు జనరల్గా ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్స్ గురించి మీకు అందరికీ ఎక్కువ శాతం తెలుసు, దాని గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు. కానీ ఆ ప్రయోజనాలు కూడా ఉంటాయి. మనం ఏం చేయాలి? ఏవైతే ప్రయోజనాలు ఎన్ని ఉంటాయి, ఇవి రుసుములు ఎంత ఉంటుంది అవి చూసుకొని చేయాలి. ఎందుకు ప్రయోజనాలు ఉంటాయంటే జనరల్గా ఈ క్రెడిట్ కార్డులో ఎక్కువ శాతం 1 కంటే 2 కార్డులు కూడా ఉపయోగిస్తుంటారు. ఈ ఉపయోగం ఎందుకు చేస్తారు అంటే వాళ్ళు పేరులోనే ఉంది క్రెడిట్, అప్పు. ఈ క్రెడిట్ కార్డు ఎక్కువ శాతం ఎంప్లాయీస్ అనుకోండి, కన్ఫామ్ శాలరీ అంటే ఏంది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి, ఎనీ ఎంప్లాయీ కన్ఫామ్గా శాలరీ నాకు వస్తుంది, నాకు ఎటువంటిది అంటే తగ్గింపులు కానీ ఏం జరగవు, ఇంత నెట్ వస్తుంది అని అనుకుంటే వాళ్ళంతా క్రెడిట్ కార్డులు తీసుకుంటారు. తీసుకొని ఏం చేస్తారు? క్రెడిట్ కార్డుల మీదనే షాపింగ్ చేస్తారు. టైం ఉంటుంది. ఏవైతే ప్రతిదీ కూడా అంటే అంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ శాతం క్రెడిట్ కార్డ్స్ వస్తున్నాయి. మీరు ఎక్కడన్నా మార్కెట్స్ కానీ, మాల్స్ కానీ ఎక్కడన్నా వెళ్ళగానే అక్కడ వాళ్ళు ఉంటారు. ఏది మెట్రోలో ఎక్కినా కూడా స్టాప్లలో కూడా ఉంటారు. ఏమని, మాది ఇట్లా ఈ బ్యాంక్ అండి, క్రెడిట్ కార్డు తీసుకోండి, ఈ బెనిఫిట్స్ ఉంటుందండి, 1 ఇయర్ ఇంత ఉంటుంది అంత ఉంటుంది అని చెప్తారు. ఏమంటే క్రెడిట్ కార్డులు తీసుకోవడం జరుగుతుంది. దానికి ఏదైతే ఉందో వాళ్ళు ఈజీలు అంటే చెప్పడం జరుగుతుంది. అంటే వడ్డీ లేకుండా ఇంతకాలం ఉంటుంది, ఫస్ట్ ఇయర్ అయితే మీకు ఇంత లిమిట్ ఉంటుంది, ఇంత ఛార్జెస్ ఉండవు, ఫ్రీగా ఉంటుంది, మళ్ళీ మీకు ఇంత టైం ఉంటుంది, ఫ్రీ పీరియడ్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆటోమేటిక్గా వీళ్ళు ఏం చేస్తారు? క్రెడిట్ కార్డు తీసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు ఒక్కోసారి 2 క్రెడిట్ కార్డులు కూడా ఉంటాయి ఒక్కొక్కళ్ళకి బిల్లింగ్ జరిగేటప్పుడు. అయితే ప్రతి నెల ఏదైతే ఉందో 15 తారీఖుతో ముగుస్తుంది అనుకోండి, దానికంటే బిల్లు చెల్లించడానికి మనకి ఇంకొక నెల 5వ తారీఖు వరకు అవకాశం ఉంటుంది. జనరల్గా ఎప్పుడైనా కానీ ఈ అత్యవసరం అయితే తప్ప ఈ క్రెడిట్ కార్డుని
కొనుక్కొని మనం వాడుకోవటాని వల్ల దానివల్ల ఏం చేద్దంటే 3 వారాల లోపే మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే వడ్డీ లేకుండా కనుక ఉంటే 21 రోజుల వరకే ఉంటుంది. అవన్నీ కూడా ఆ డేట్లు ఉంటాయి. ఆ క్రెడిట్ కార్డు ఏ బ్యాంక్ ఉంటుందో దాన్ని బట్టి మనము యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఎప్పుడైనా కానీ 16వ తారీఖున కనుక క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే మనకి 50 రోజులు ఉంటుందన్నమాట టైం. ఒకసారి మీరు యూజ్ చేసి క్రెడిట్ కార్డు కనుక చూసుకుంటే మనకి ఎక్కువ పీరియడ్, ఎక్కువ టైం అంటే 50 రోజులు ఉంటుంది. దగ్గరలో ఉన్నప్పుడు పెద్దగా ఉపయోగం ఉండదు, కానీ ఆ క్రెడిట్ కార్డు నుంచి 50 రోజుల టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఉపయోగం ఎక్కువ ఉంటుంది. అందుకని ఎక్కువ శాతం ఈ ఆఫర్లు ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్లు ఇప్పుడు సీజన్ వైజ్గా డిస్కౌంట్ బాగా వస్తాయి. అప్పుడు ఎక్కువ శాతం క్రెడిట్ కార్డు మీద వీళ్ళకు మళ్ళీ డిస్కౌంట్ ఇస్తారు. అంటే మనకి టైం దొరుకుతుంది పేమెంట్ చేయడానికి, మళ్ళీ క్రెడిట్ కార్డు మీద డిస్కౌంట్ కూడా వస్తుంది, తగ్గింపు. ఇట్లా టీవీలు అనుకోండి, వాషింగ్ మిషన్లు, డిష్ వాష్లు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఇవన్నీ కొనుక్కోవటానికి అనమాట. అందుకని ఎక్కువ శాతం ఇప్పుడు మే 1 నుంచి మాత్రం ఛార్జెస్ పడుతున్నాయి. అవి కూడా వీటి మీద కావు, రుసుములు అంటే యూటిలిటీ బిల్స్ వరకే. ఏది కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, గ్యాస్ బిల్లు, ఈ బిల్స్ మీద 1% రుసుము తీసుకోవడం జరుగుద్ది. దీంతోపాటు ఎక్కువ శాతం క్రెడిట్ కార్డుకి డిస్కౌంట్లు వస్తాయి, అవి రివార్డ్స్ అంటే పాయింట్స్ వస్తాయి, క్యాష్ బ్యాక్ ఆఫర్లు వస్తాయి. తర్వాత ఆన్లైన్ ఏదైతే చేస్తారో వాళ్ళకి డిస్కౌంట్లు, అంటే ఇప్పుడు వెహికల్స్ కొనుక్కున్నా, ఫ్లైట్ టికెట్స్ కొనుక్కున్నా వాటి మీద ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తారు. అందుకని ఎక్కువ శాతం ఎక్కువ జర్నీ చేసేవాళ్ళు వాళ్ళంతా కూడా క్రెడిట్ కార్డుని తీసుకోవడం జరుగుతుంది. ఎక్కువ శాతం ఆ క్రెడిట్ కార్డుతోటే దాన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్ షాపింగ్ చేసినా కానీ కూపన్ లాంటివి, డిస్కౌంట్స్ లాంటివి అవన్నీ కూడా డిస్కౌంట్స్ వస్తాయి. అవన్నీ కూడా క్రెడిట్ కార్డు ద్వారానే ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ కొత్త క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే పరిమితి పెరుగుతుంది. రెగ్యులర్గా యూజ్ చేయటం వేరు, ఫ్రెషర్స్ ఉంటారనుకోండి వాళ్ళకి లిమిట్ ఎక్కువ ఇవ్వటం, యూటిలైజేషన్ రేషియో అనమాట, అది నియంత్రణ ఉంటుంది. అంటే క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అంటారు, CUR అంటారు, అది నియంత్రణలో ఉంటుంది. ఇది కూడా మళ్ళీ క్రెడిట్ స్కోర్ ఉంటుంది, సిబిల్ స్కోర్ అంటాం కదా, ఆ స్కోర్ చూసుకొని వాళ్ళు ఇవ్వడం జరుగుద్ది. మీది క్రెడిట్ స్కోరు ఏదైతే సిబిల్ స్కోర్ ఎక్కువ ఉందనుకోండి, మంచిగా ఉందనుకోండి, ప్రాబ్లం లేదు. అప్పుడు ఎంత అమౌంట్కైనా 1 lakh కానీ అందులో మనము ఒక 30,000 కనుక కట్ చేసినా CUR రేషియో 0.3గా ఉంటుందన్నమాట. అదే 50,000 లిమిట్ కనుక తీసుకుంటే ఎక్స్ట్రా కార్డు కూడా ఇవ్వటం జరుగుద్ది. మళ్ళీ ఎక్స్ట్రా కార్డు అంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో కూడా మనం ఎప్పటికప్పుడు పేమెంట్ చేస్తే మన సిబిల్ స్కోర్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ జనరల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్రెడిట్ కార్డ్స్ ఒకటి కాకుండా 2 ఫ్యామిలీ మెంబర్స్, భర్త భార్య అనుకోండి, తండ్రి కొడుకు అనుకోండి, పిల్లలు అనుకోండి, మేజరు అంటే తల్లిదండ్రులు పేమెంట్ చేస్తారు, పిల్లలకి ఇస్తారు, వాళ్ళు వాడుకోవడం అనమాట. ఎప్పుడైనా కానీ క్రెడిట్ కార్డు ఏంటంటే ఏదైనా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఏదైతే పేమెంట్ చేయలేకపోతే అప్పుడు కొంచెం ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో మనకి, అంటే క్రెడిట్ కార్డు ఒకవేళ పేమెంట్ చేయకపోతే వడ్డీ ఎక్కువ పడుతుంది, అదొకటి డ్రాబ్యాక్ అంటే మన అవసరం ఉండి మనం కావాలనుకున్నప్పుడు అధిక వడ్డీ ఎక్కువ పడుతుంది. అందుకని మనం వితిన్ టైంలో కనుక పేమెంట్ చేస్తే మనకేమీ ఉండదు. కాకపోతే అవసరానికి పోతే పోయిందిలే అనుకొని పే చేయకపోయినా కానీ వడ్డీ కట్టినా కానీ అవసరం దొరుకుతుంది అనమాట, అవసరానికి పని అవుతుంది అన్నట్టు. ఇవన్నీ కూడా క్రెడిట్ కార్డులో మనకి ఉంటుంది. అప్పుడు కొంచెం సిబిల్ స్కోర్ పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రాసెసింగ్ రుసుములు కూడా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా ఇదొక్కటే చూడొద్దు, బెనిఫిట్సే వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు, రుసుములు ఎంత ఛార్జ్ చేస్తారు, ప్రాసెసింగ్ ఛార్జీలు ఎంత చేస్తారు, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి. అవన్నీ చూసుకొని డిస్కస్ చేసినాక, డౌట్స్ అన్ని క్లారిఫై చేసినాక క్రెడిట్ కార్డు తీసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మే 1 నుంచి ఓన్లీ ప్రజెంట్ అయితే ఎస్ బ్యాంకు, IDFC ఫస్ట్ బ్యాంకు, మిగతా బ్యాంకులు కూడా చేస్తాయి. ఒక్కొక్కటి మీకు అది మెసేజ్ వస్తుంది, మెయిల్ కూడా వస్తుంది. ఎవరైతే ఏ బ్యాంకు క్రెడిట్ కార్డు వాడుతున్నారో ఎంత ఛార్జ్ చేస్తారనేది కూడా మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.